ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 9. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 40:11. 16వ శిఖరము. గొర్రెల కాపరి రాత్రింబగళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఉండును. గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలు ఉండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రి వేళలందు వాటన్నింటినీ ఒకే స్థలములో చేర్చి ఒకరి తర్వాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేమునందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపరులు తమ మందలను రాత్రివేళ పట్టణం వెలుపల కావలి కాయుచుండిరి. అట్టి సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమయ్యెను. యేసుక్రీస్తు ప్రభు, నేను రాత్రింబవళ్ళు కావలి కాయు గొర్రెల కాపరి వంటి వాడను అని చెప్పుచున్నాడు. ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్లకు తీసుకొని పోవును. గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగానున్న గడ్డినైనా తినవు. అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినును. కీర్తన గ్రంథం 23. అంతేగాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావలెను. అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు. మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారం అవసరమో మన యేసుక్రీస్తు ప్రభువునకు తెలియను. ఆయన మాటలే మన పచ్చిక బయలు. తన వాక్యమును ఉదయ మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును. ఉదయకాలమున దినమంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును. మధ్యాహ్న కాలముందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును. రాత్రి సమయములందు పరుండక మునుపు దేవుడు మనలను పరిశోధించును. ఆ రీతిగా మనము నూతనపరచబడి కనబడని అపాయముల నుండి రక్షింపబడుచుందుము. ఆయన మన ప్రేమగల నమ్మకమైన కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును. గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నవి. అవి ఎంత బుద్ధిలేనివైనను తమ స్వంత యజమాని స్వరమును గుర్తించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడించువు అని చెప్పుచున్నాడు. ఏలయనగా వాటి చెవులు తమ స్వంత యజమానుని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడించు ఆధిక్యత విశ్వాసికి చెంది ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయనను మనము వెంబడించవలసి ఉన్నది. కాపరి స్వరము అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.